గోల్కొండలో 400 ఏళ్ల పురాతన సమాధుల వద్ద అక్రమ తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గోల్కొండ 18 సిడి ప్రాంతంలోని కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం క్రీడా మైదానంలో ఈ తవ్వకాలు జరిగినట్టు ఆరోపణలొస్తున్నాయి. తవ్వకాల ప్రాంతంలో ఓ సొరంగం వెలుగులోకి రావడంతో విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్పందించారు. పురావస్తు శాఖ సూపరింటెండెంట్ కలిసి ఈ ఘటనపై ఆరా తీశారు. ఎమ్మెల్యే కౌసర్ దీనిపై స్పందించిన అధికారులు తవ్వకాలపై ఎంక్వైరీ చేసేందుకు రేపు ఆ స్థలాన్ని పరిశీలించనున్నారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీల దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే. దీంతో ఘటన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి సుచిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సుచిత, ఏం చెప్తూ ఉన్నారు? రేపు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తాము అని అంటున్నారు. ప్రస్తుతం అక్కడ చేపడుతున్న చర్యలు ఏంటి? అప్డేట్ ఏంటంటే రేపు కాదు, ఈ రోజు మధ్యాహ్నమే అయితే ఏదైతే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు రాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వచ్చి అసలు అక్కడ సొరంగం ఏంటి, ఎప్పుడు ఆ సొరంగం తవ్వారు ఏంటి, అది ఎక్కడికి దారికి తీస్తుంది అనే కోణంలో ప్రస్తుతం అయితే వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ సర్వే చేయబోతున్నా కూడా తెలుస్తుంది. అలాగే అదొక అక్రమ తవ్వకం అంటూ కూడా చెప్తున్నారు. కానీ అక్కడ మైదానంలో ఏదైతే అటారా సీడీ అంటూ చెప్తుంటే అది ఒక ఆర్మీ ఏరియాగా కూడా ఉంటుంది. ఆర్మీ ఏరియాలో అటారా సీడీ అనే ప్రాంతంలో ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఆ ప్లే గ్రౌండ్ కుతుబ్ షాహీ టెంపుల్ దగ్గర ఆ ప్లే గ్రౌండ్ లో తవ్వకాలు రెగ్యులర్ గా అక్కడ ఏవో తవ్వకాలు చేస్తుంటారు, ఏదైనా దొరుకుతుందనే దాంతో. ఎవరు అసలు ఈ తవ్వకాలు చేపట్టారు? వాళ్ళకి అధికారం ఉందా అక్కడ తవ్వకాలు చేపట్టడానికి? దీని మీద ఏమైనా ఫోకస్ చేస్తూ ఉన్నారా? ప్రస్తుతం అధికారులు దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. అసలు ఎందుకు తవ్వారు, అసలు తవ్వడం గల కారణాలు ఏంటి, అలాగే ఇంకొకటి వాళ్ళకి నిజంగానే పర్మిషన్స్ ఉన్నాయో తవ్వడం కానీ దాని మీద ప్రెజెంట్ అధికారులు కూడా ఫోకస్ చేస్తారు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సుమతి, అది అక్రమంగా అంటే పర్మిషన్స్ లేకుండా తవ్వారు, అయినా కూడా సొరంగం బయటపడింది అంటూ చెప్తున్నారు. అయితే నిజంగా ఇప్పుడు ఈరోజు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి అసలు సొరంగం పరిస్థితి ఏంటి, అది ఎక్కడికి దారి మేజర్గా ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. అటు గోల్కొండ నుంచి చార్మార్క్ ఉన్నాయని, కుతుబ్ షాహీ డామ్స్ నుంచి హైదరాబాద్ నుంచి వేరియస్ ప్లేసెస్ కి కూడా ఈ టనల్స్ ప్యాసేజెస్ అనేవి ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అసలు నిజంగానే ఇది ఉందా లేకపోతే మాటల వరకే ఉందా ఏంటి అనేది ఈరోజు అధికారులు వచ్చి సర్వే చేసినదే తెలుస్తుంది సుమతి. ఏ ప్రాంతంలో అధికారులు అక్కడ సందర్శించే అవకాశం ఉంది సుచిత? సుమతి దాదాపుగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 తర్వాత 4 వరకు 4 నుంచి అయితే అధికారులు వచ్చి సందర్శించే అవకాశం కనిపిస్తుంది. రేపు రావాల్సింది ఈ రోజు అది ప్రీపోల్ అన్నట్టుగా కూడా చెప్తున్నారు. వచ్చే అధికారులు పూర్తిగా అసలు నిజంగానే సొరంగానికి సంబంధించి క్లియర్ గా అయితే డీటెయిల్స్ కలెక్ట్ చేయబోతున్నారు సుమతి. రైట్, థ్యాంక్ యూ సుచిత. మొత్తానికి అసలు తవ్వకాలు ఎందుకు చేపట్టారు, ఎవరు చేపట్టమన్నారు, దీనితో పాటు అక్కడ సొరంగం ఒకటి బయటపడింది, మరి ఆ సొరంగం ఎక్కడికి దారి తీస్తుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు భాగ్యనగర వాసులకు ఉత్కంఠ రేపుతున్నాయి.